హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 19th మ్యాచ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇది థర్డ్ మ్యాచ్. ఒకసారి ఈ వెన్యూ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే యూజువల్లీ ఇది ఫ్లాట్ అండ్ బ్యాటింగ్ వికెట్, వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోరింగ్ వెన్యూస్ గోయింగ్ అరౌండ్ ఇన్ ది ఐపీఎల్. సో ఈ రోజు కూడా మోస్ట్లీ అలాంటి డిఫరెన్స్ ఉండకపోవచ్చు అండ్ హై స్కోరింగ్ గేమ్కే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆల్సో నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ అంత హెవీగా అయితే ఉండదనిపిస్తుంది. ఇంకా వెన్యూ రిలేటెడ్ అదర్ స్టాటిస్టిక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 192 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ అరౌండ్ 202 ఉంది. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ని చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ని కంప్లీట్గా డామినేట్ చేసి ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారు. బట్ లాస్ట్ 3 మ్యాచెస్ కూడా ఓడిపోయి ప్రెసెంట్ అయితే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎస్పెషల్లీ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్గా అవుట్ప్లే అయిపోయి 80 రన్స్ తేడాతో ఓడిపోయారు. బట్ స్టిల్ వీళ్ళ టీంలో మోస్ట్లీ ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. ఓన్లీ వన్ చేంజ్ కన్సిడరింగ్ సిమర్జిత్ సింగ్ టూ ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు కాబట్టి తన ప్లేస్లో మేబీ జయదేవ్ ఉన్నతటిని ట్రై చేయొచ్చు. ఇంకా ఈ టీంకి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ రెండు ఒకటే, అది అటాకింగ్ అండ్ ఫియర్లెస్ బ్యాటింగ్ అప్రోచ్. అది వర్క్ అయిన రోజున చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ వచ్చినట్టు రన్ స్కోర్ చేస్తాడు అండ్ వెరీ వెరీ హై స్కోర్ కూడా చేస్తారు. బట్ అది ఫెయిల్ అయిన రోజు మాత్రం వీళ్ళ బ్యాటింగ్లో రీబిల్డింగ్ లేదా కన్సాలిడేషన్ అసలు లేకుండా పోతుంది. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ లూజ్ అవుతున్నా కానీ అసలు కంట్రోల్ లేకుండా వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ అంతే అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటూ ఆడి అవుట్ అయిపోతున్నారు. సో వీళ్ళ మైండ్ సెట్ని బేస్ చేసుకొని వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. వికెట్స్ లూజ్ అవుతున్నప్పుడు కొద్దిగా టైం తీసుకొని స్కోర్ని రీఅసెస్ చేసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడితే వీళ్ళని ఆపడం మోస్ట్లీ చాలా కష్టమనే చెప్పాలి. అలానే బౌలింగ్ ఏరియాలో కూడా వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. డెత్ ఓవర్స్లో అయితే ఆల్మోస్ట్ 17 రన్స్ పర్ ఓవర్ ఎకానమీ రేట్తో రన్స్ కన్సిడర్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ హై. పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీయడంలో ఫెయిల్ అవుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం రన్స్ కూడా కంటైన్ చేయలేకపోతున్నారు. మరి బ్యాక్ టు బ్యాక్ 3 లాసెస్ తర్వాత హోమ్ గ్రౌండ్లో అయినా హైదరాబాద్ కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ టీంకి వచ్చేస్తే వీళ్ళు ఈ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ లూజ్ అయినా కానీ నెక్స్ట్ 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యారు. ఎస్పెషల్లీ ఆర్సీబీతో జరిగిన లాస్ట్ మ్యాచ్ చాలా కాంప్రహెన్సివ్గా విన్ అయ్యి హై కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వీళ్ళకు కూడా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ మోస్ట్లీ సిమిలర్గానే ఉంది, అది వీళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్ ఫామ్. వీళ్ళ ముగ్గురు ఆడినంతసేపు మ్యాచ్ కంప్లీట్గా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. బట్ వన్ ఆఫ్ డేన ఫస్ట్ 2-3 ఓవర్స్లోనే వీళ్ళలో ఏ ఇద్దరు అవుట్ అయినా మాత్రం వీళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దర్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్. యాజ్ ఆఫ్ నవ్ అయితే ముగ్గురు మంచి ఫామ్లో ఉన్నారు అండ్ దట్ ఈస్ వర్కింగ్. ఇంకా బౌలింగ్ యూనిట్లో కూడా దే ఫౌండ్ ఏ వే విత్ దేర్ పేస్ బౌలింగ్ అనిపిస్తుంది. సిరాజ్ పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణని మిడిల్ ఓవర్స్లో బాగా యూస్ చేసుకుంటున్నారు. కగిసో రబాడా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈ మ్యాచ్లో కూడా సెలక్షన్కి అవైలబుల్గా లేడు. బట్ స్టిల్ డెత్ బౌలింగ్లో వీళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇక స్పిన్నర్స్కి వచ్చేసరికి సాయి కిషోర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ రషీద్ ఖాన్స్ బౌలింగ్ బిగ్గెస్ట్ వరీ యాజ్ ఆఫ్ నౌ. వెరీ హై ఎకానమీతో రన్స్ కన్సిడర్ చేస్తున్నాడు. ఆల్సో వికెట్స్ కూడా పెద్దగా తీయట్లేదు. రషీద్ ఖాన్ తను ఆడే ఎలాంటి T20 టీంకైనా చాలా క్రూషియల్ ప్లేయర్. మరి తను ఎంత త్వరగా తన బెస్ట్ ఫామ్కి తిరిగి వస్తాడనేది చూడాలి. సో దట్ ఈజ్ అవర్ ఓవరాల్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఈరోజు ఒక టీంని పిక్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 2 టీమ్స్కు కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ బాగానే ఉన్నాయి. కాబట్టి మేము ఒక సైడ్ని అయితే పిక్ చేయట్లేదు. బట్ కన్సిడరింగ్ 2 టీమ్స్ బౌలింగ్ యూనిట్ మోస్ట్లీ ఈరోజు చేస్ చేసే టీం మ్యాచ్ విన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మా ప్రిడిక్షన్ వచ్చేసరికి చేసింగ్ టీమ్ టు విన్ టుడేస్ మ్యాచ్ అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.